డీటెయిల్ చూద్దాం. దేవుని కృప వల్ల ఇంత సుదీర్ఘ కాలం పాటు భారత మాతకు సేవ చేసే అదృష్టం తనకు లభించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తన దృష్టిలో ప్రజలే సాక్షాత్తు దైవ స్వరూపులు, అలాగే సేవ ఎల్లప్పుడూ ఒక భక్తి రూపమే అని అన్నారు. కాంగ్రెస్ దేశాన్ని భారీ కుంభకోణాల్లోకి నెట్టివేసిందని, 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు దేశ భవితవ్యం మారిందని అన్నారు. సంకల్పం, విధానం, నిర్ణయం తీసుకునే ప్రక్రియ సమన్వయంతో పనిచేసినప్పుడు అభివృద్ధి వేగం ఎలా ఉంటుందో దేశం చూసిందని చెప్పుకొచ్చారు. దశాబ్దాల తరబడి సాగే పనులు కేవలం కొన్ని నెలల్లోనే పూర్తయ్యే దృశ్యాన్ని దేశం చూసిందన్నారు. నేడు 100 కోట్లకు పైగా వినియోగదారులు ఇంటర్నెట్తో అనుసంధానమై ఉన్నారన్నారు. 2014లో డిజిటల్ చెల్లింపులు నామమాత్రంగా ఉండేవని, ఇప్పుడు డిజిటల్ లావాదేవీల విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. इतने लंबे समय तक मां भारती की सेवा का सौभाग्य मिलना ये ईश्वर की विशेष कृपा से ही संभव हो सकता है। और मेरे लिए तो जनता जनार्दन ही ईश्वर का रूप है, और इसलिए मैंने सेवा कार्य को हमेशा एक साधना के रूप में ही देखा है। और ये साधना भी एकाकी नहीं रही है, ये एक सामूहिक यज्ञ है जिसमें आप सब ने और अनेकों साथियों ने कर्तव्य भाव से अपना योगदान दिया है। मैं आज इस यात्रा के ऐसे सभी साथियों के प्रति भी अपना आभार प्रकट करता हूं। ఢిల్లీలో ఏఐసీసీ అత్యవసర సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11:30 అత్యవసర భేటీ కానున్నారు. కానీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఈ వేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు హాజరు కావాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేశారు. ఇక ముఖ్య నేతలకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సర్క్యులర్ జారీ చేశారు. ఇక సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై చేపట్టాల్సిన నిరసనలకు కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే ఎన్ఎస్యూఐ నిరసనలకు సిద్ధమగా, పెట్రోల్ ధరల పెంపు, నిరుద్యోగం, ఎస్ఐఆర్ లాంటి అంశాలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తన రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ స్పందించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ 3 అభ్యర్థిని బరిలోకి దించడంతోనే ఈ వివాదం మొదలైందన్నారు. అసలు తెలంగాణలో నమోదైన కేసు క్రిమినల్ కేసు కాదు. తెలంగాణ కోర్టుకు సంబంధించిన విషయం కేవలం ఒక లీగల్ నోటీస్ మాత్రమే, అది క్రిమినల్ కేసు కాదని మీనాక్షి నటరాజన్ వెల్లడించారు. सदस्य संख्या पूरी नहीं होते हुए भी एक तीसरा प्रत्याशी सत्तारूढ़ दल भारतीय जनता पार्टी ने उतारा, वहीं से शुरुआत हो गई और हमें ये समझ में आने लगा कि ये किस तरह से संविधान को, लोकतंत्र को कुचलने की राजनीति, लोकतंत्र को प्ले करने की राजनीति कर रही है। एसआईआर के बहाने और अलग अलग हथकंडे अपनाकर वोट चोरी तक जो मामला सीमित था, आज वो सीट चोरी एसआईआर के बाद ही शुरू हो गई। और अब ये क्लियरली यहाँ पर राज्यसभा के चुनाव को भी, जैसे इन्होंने मध्य प्रदेश में पिछले समय में कोऑपरेटिव के चुनाव और अन्य चुनावों को किया है, वैसा ही बनाने की कोशिश हो रही है। एक तरफ ये महिलाओं की बात करते हैं, दूसरी तरफ उन्होंने जिस तरह के हथकंडे अपनाए, पहला सदस्य संख्या 9 होने पर भी एक कैंडिडेट उतारा, फिर जब उन्हें दिखा कि ये तो यूनाइटेड हाउस है, उनको 3 दिन से इस बात के फीलर आ गए कि ये डिवाइडेड हाउस नहीं है, यूनाइटेड हाउस है जो हमसे लड़ रही है, तो उन्होंने एक लीगल नोटिस की आड़ में, जो कि अभी जिसका कॉग्निसेंस भी नहीं हुआ था, जो संज्ञान में भी नहीं आया गया था, उसके आधार पर इलेक्शन पिटीशन को चुनौती दी। हमारे दोनों वकील साथियों ने सारे आर्ग्यूमेंट्स उनके सामने रखे और जैसा उन्होंने कहा, उन आर्ग्यूमेंट्स को पूरी तरह से हियरिंग तक नहीं दी गई, उसका उल्लेख भी नहीं हुआ और एक फैसला आया। इसके बाद ये बहुत स्पष्ट है कि उनकी नीति क्या है, उनकी नीयत क्या है। और ये हम सबके लिए एक ये राज्यसभा की सीट का सवाल नहीं है, मेरा एज अ कैंडिडेट भी सवाल नहीं है, लेकिन पिछले समय जो आइडिया ऑफ इंडिया के लिए, जो लोकतंत्र के लिए
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మమతాకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామాకు ముందు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో సుస్మిత సుదీర్ఘ చర్చలు జరిపారు. తాను ప్రస్తుతానికి ఏ పార్టీలో లేనని తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. మొన్నటి వరకు తాను మమతా బెనర్జీ వైపు ఉంటానని ఎంపీ సయోని ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. తాను టీఎంసీ రెబల్ గ్రూపులో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో తనపై దాడి జరిగితే కనీసం పరామర్శ చేయలేదని ఆరోపించారు. 15 ఏళ్ల టీఎంసీ పాలనలో అవినీతి విలయతాండవం చేసిందని ఆరోపించారు. ఇటీవల టీఎంసీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా నియమించిన కొన్ని రోజులకే పార్టీ వీడుతున్నట్లు సయోని ఘోష్ ప్రకటించారు. అటు ఎంపీలు ఇటు ఎమ్మెల్యేలు టీఎంసీని వీడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. మమతా బెనర్జీపై తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని తనలాంటి నేతలు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. పార్టీలో ఐపాక్ జోక్యం మితిమీరిపోయిందని అభిషేక్ మమతా బెనర్జీని కంట్రోల్ చేసే స్థాయికి వెళ్లారంటూ నిప్పులు చెరిగారు. త్వరలో టీఎంసీ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఖాళీ అవ్వడం ఖాయమని జోష్ అని చెప్పారు. ప్రపంచానికి దిక్సూచిగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఎఫ్సీడీఏ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం ఫ్యూచర్లో టోక్యో సింగపూర్లతో మన ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో టోక్యో సింగపూర్లతో మన ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందన్నారు. పెద్ద రాక్షసుడు పిల్ల రాక్షసులు కలిసి ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కడుపు నిండా విషయం పెట్టుకుని ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని వారికి ఈ రాష్ట్రంలోనే ఫ్యూచర్ లేదు, భవిష్యత్తును రద్దు చేస్తామంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్టుగా ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో పండిండు, మారీచుడిని సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువకులను, ఈనాడు ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలన్నా ఫ్యూచర్ సిటీని విస్తరించాలన్నా మీరు ఒక్కసారి చెప్పండి. ఈనాడు ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్కే కాదు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్ను అందించడమే కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ సంకల్పాన్ని అడ్డుకోవాలని ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు, మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. బీఆర్ఎస్పై మంత్రి ఉత్తమ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 కోట్లు కట్టిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని విమర్శించారు. మేడిగడ్డ అంశంపై రాజకీయం చేయకుండా పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా సిద్దాపూర్ జలాశయాలను పరిశీలించి జాకోరా, చందూరు ఎత్తిపోతల పథకాలను మంత్రి ప్రారంభించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు మరో 200 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిజాం సాగర్ పూడికతీత పనులు త్వరలోనే చేపట్టి సామర్థ్యాన్ని పెంచుతామని వెల్లడించారు. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు కానీ తెలంగాణ రైతాంగానికి అంత ప్రయోజనం జరగలే. ఆలోచన చేయండి, 100 ఏళ్ల క్రితం నిర్మించిన నిజాం సాగర్, మీ కాన్స్టిట్యున్సీలో నిజాం సాగర్ చెక్కు చెదరలే, అట్లనే ఉంది. 3, 4, 5 ఏళ్ల కింద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ సంగతి ఏమైందో మీరు అందరూ చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన, అంతకంటే ముందు నిర్మించిన నిజాం సాగర్ గాని, ఎస్ఆర్ఎస్పి గాని, నాగార్జున సాగర్ గాని, జూరాల గాని అన్ని ప్రాజెక్టులు గట్టిగా నిలబడ్డాయి. కానీ గత ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల గతి ఏమైందో, మరి కట్టిన కొన్నేళ్లకే ఏ విధంగా కూలిపోయినాయో దయచేసి అందరూ గమనించాలని చెప్పి మనం చేస్తాను.
హైదరాబాద్ జూబ్లీ హాల్లో టీనేజ్ బాలికల మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలను తలపించే విధంగా మాక్ అసెంబ్లీ చేపట్టారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యం, ఆదివాసీలు, సోషల్ మీడియా అంశాలపై మాక్ అసెంబ్లీలో చర్చించారు. పలు అంశాలపై అధికార విపక్ష సభ్యులు మాదిరిగా అర్థవంతమైన చర్చ జరిపిన బాలికలను మంత్రి సీతక్క ప్రశంసించారు. మాక్ అసెంబ్లీ నిర్వహించిన బాలికలకు నా ఆశీర్వాదం ఉంటుందన్నారు. సైనికుల్లాగా మన కిషోర బాలికలు ఉండాలి. మిమ్మల్ని చూడంగానే వీళ్ళు డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళందరూ స్నేహ గ్రూప్ మెంబర్స్, అందుకనే వీళ్ళ సిస్టమ్ ఇట్లుంటుంది, వీళ్ళ క్రమశిక్షణ ఈ రకంగా ఉంటుంది. ఒక మిలిటరీ మ్యాన్ చూస్తే, ఒక పోలీస్ అధికారిని చూస్తే, ఒక బార్డర్లో ఉండే పోలీసుని చూస్తే ఎట్లయితే ఒక రెస్పెక్ట్ వస్తుందో, వాళ్ళని చూడంగానే గౌరవం వస్తుందో, ఈరోజు మన 1,00,000 మంది స్నేహ గ్రూప్ మెంబర్స్ కూడా చూడగానే అలాంటి రెస్పెక్ట్ మనకు చిన్నవాళ్ళమైనా అలా రావాలి. సో మనం చదువులో ముందుండాలి, సంస్కారంలో ముందుండాలి, సేవలో ముందుండాలి, ఇంట్లో శ్రమ చేయడంలో ముందుండాలి, బయట కూడా సేవ్ చేయడంలో కూడా ముందుండాలి. అట్లా బ్రేవ్ గర్ల్స్ గా కూడా మనం రాణించాలి. అప్పుడే నిజంగా మీరు ఒక హిస్టరీని క్రియేట్ చేయగలుగుతారు. ఇది ఫస్ట్ హిస్టరీ. ఈరోజు మీకు మీ లైఫ్ లో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ మన స్నేహ గ్రూప్ మెంబర్స్ ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలి, ఇందులో చేర్పించండి. మీకు ఎప్పుడు కూడా ప్రభుత్వము, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిన్ననే మీరు చూసినా, నిన్న మీటింగ్, మహిళల మీటింగ్, పెద్ద ఎత్తున వర్షం పడ్డా కూడా మన మహిళా గ్రూపులు, మీరు కూడా మహిళా గ్రూపులలోకి వస్తున్నారు. సో మీటింగ్ పెట్టి 553 బస్సెస్ వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బస్ ఫ్రీనే కాదు, బస్ ఓనర్లే చేసినాం. ఎవ్రీ మంత్ 70,000 రూపీస్ ఒక బస్ మనము మంత్లీ. భారత్ను శక్తివంతంగా తీర్చిదిద్దిన ఘనత మోడీకి దక్కుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. ప్రధాని 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని రికార్డును సాధించారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మల్కాజ్గిరి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ఆయన కొనియాడారు. ఆర్థికంగా వికసిస్తున్న భారత్ను జనకల్యాణ్ భారత్గా తీర్చిదిద్దారని రామచంద్రరావు ప్రశంసించారు. దేశ ప్రధానిగా దాదాపు 4,349 రోజులు పూర్తి చేసి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కాల సమయం మీద ఉండే ప్రధానమంత్రిగా వారు పనిచేసినటువంటి ఒక సమయాన్ని కూడా వారు దాటి ఈరోజు ఈ భారతదేశంలో అతి ఎక్కువ కాలంగా తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టులతో కమిటీ వేయాలని సీఎంకు సూచించారు. సీఎం హోదాలో ఉండి బెదిరింపు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఇతర హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు కిషన్ రెడ్డి. ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరులో పెద్ద తేడా లేదన్నారు. దేశ ప్రధానిగా అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా మోదీ రికార్డు సృష్టించబోతున్నారని కొనియాడారు. ఏ రోజైనా ఏ శాఖకు సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా నేను అడ్డుకున్నానేమో ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్టుల ముందు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. నాకు నీచ రాజకీయాలు రావు, నాకు నీ లేక చిల్లర రాజకీయాలు నాకు రావు. మీలాగా ప్యాంటులలో తొండలు వదిలే అలవాటు నాకు లేదు. మీలాగా కళ్ళు పీకి గోళీలు ఆడుకునే అలవాటు నాకు లేదు. పొట్ట చీల్చి మేడలు పేగులు వేసుకున్నట్టు అలవాటు నాకు లేదు. అందుకే నేను రేవంత్ రియల్ ఎస్టేట్ దోపిడీలపై ఉన్న శ్రద్ధ సీఎం రేవంత్కు రైతులపై లేదన్నారు ఎంపీ అరవింద్. రైతులను గోసపెడుతూ ఏ ప్రభుత్వం నడుపుతున్నారని మండిపడ్డారు. ఇసుక రవాణాకు లారీలు దొరుకుతున్నాయి, కానీ ధాన్యం కొనుగోలుకు దొరకడం లేదా అంటూ ప్రశ్నించారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అరవింద్. బెదిరించి ఎక్స్టార్షన్ మీద ఉన్న దృష్టి, ఇక్కడ ఉన్న మీరు చేసిన ప్రామిసులు మహిళలకి, యువతకి, ఎన్ఆర్ఐలకి, రైతులకి, వాటి మీద లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చేసిన వాగ్దానం మీద ఉంటే బాగా ఎక్స్టార్షన్ మీద ఉన్న దృష్టి దీంట్లో పెట్టండి. ఎవరికి చెప్తుండ్రు రేవంత్, నువ్వు రూపాయి నువ్వు పెడుతున్నావా? వరి మొత్తం ఇది చేయకుండా ఇప్పుడు ఎండాకాలం ఎండలు తగ్గుతా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ విమర్శలు గుప్పించారు. రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారంటూ ఫైర్ అయ్యారు. ఓ ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకుని నామినేషన్ తిరస్కరించారన్నారు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి గెలవడానికి ప్రయత్నిస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ దౌర్జన్యం ప్రణాళికబద్ధంగా ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలలో
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ని రిజెక్ట్ చేసే ప్రక్రియను మీరు నిన్న చూసిరు. అంటే బీజేపీకి ఉన్న ఓట్ల ప్రకారము, ఎమ్మెల్యేల ప్రకారము 2 రాజ్యసభలే వస్తాయి. మొదటి నుంచే 3వ రాజ్యసభను పెట్టి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంది? ఏ విధంగానైనా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి దినమని ప్రభుత్వ బీసీ సలహాదారుడు వి హనుమంతరావు అన్నారు. దేశంలో డే అండ్ నైట్ రాబరీ జరుగుతుందని విమర్శించారు. అదేవిధంగా మీనాక్షి నామినేషన్ తిరస్కరించడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర సంస్థలను బీజేపీ జేబు సంస్థలుగా మారుతున్నాయని సూచించారు. ఇక మహిళలు ఎదిగితే బీజేపీ తట్టుకోలేదంటూ మండిపడ్డారు. కేసుకు సంబంధించిన వివరాలు మీనాక్షికి అందలేదన్నారు. కేసు ఉన్నట్టు తెలియకపోతే కేసును అఫిడవిట్లో ఎలా రాస్తారంటూ ప్రశ్నించారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఇంటికి పంపించే వరకు ఊరుకోలే, ఉన్న ఓట్లన్నీ తొలగించేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. ఇవాళ మా మీనాక్షి నటరాజన్ గారు అది ఏదో కేసు అట, అది మాకు కూడా తెలియదు, మరి ఎవరో సమన్ కూడా తీసుకున్నట్టు తెలియదు నాకు. ఆమెకు సమన్ అయితే దొరికినాక కూడా పోకపోతే ఐ కెన్ అండర్స్టాండ్. ఆమెకు సమనే రాలే, కేసే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టులు ప్రకటించింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి సిపిడబ్ల్యూడి ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1299 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలకు 1234 కోట్లు వెచ్చించనుంది. విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను కూటమి నేతలు పరామర్శించారు. ఇక మృతుల కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలుగపూడి రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్లు పాల్గొన్నారు. దుష్కరమైన సంఘటన, దాని నేపథ్యంలో సుమారు 9 మంది మరణించడం, అలాగే ఇంకొకళ్ళు చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. 4 కొంచెం ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పారు. ఏదైనా కూడా 9 మంది మరణించడం, అది కూడా SMS2లో మోల్టన్ మెటల్ పడటం ఏదైతే ఉందో ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా ఆ ల్యాడల్ పడటం, దాని కారణంగా ఇంతమంది మరణించడం. ఇవాళ గొందేసి వెంకట అప్పారావు గారి ఇంటికి రావడం, ఆయన కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేశాడు. చివరి నిమిషంలో ఆ ల్యాడల్ మళ్ళీ తిరిగి అక్కడే పెట్టడం జరిగింది. కాలిపోతున్నా కూడా తను ఆ విధంగా చేశాడని చెప్పి ఆయన ధైర్య సాహసానికి తప్పనిసరిగా మనం జోహార్ చెప్పాలి. అలాగే కేవలం ఇతనే కాదు, అందరూ కూడా ఈ యొక్క ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క కుటుంబాలన్నిటికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కూటమి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి మరొకసారి భరోసా ఇస్తున్నాం. ఇవాళ అండి, ఈ రోజు ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీ అయిన గొందేసి అప్పారావు గారు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. మరి పెద్దలందరూ కూడా వచ్చారు. వాళ్ళకి ఆ కుటుంబానికి ఒక భరోసా ఏదైతే కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు, ఆ ఉద్యోగం కానీ లేకపోతే వాళ్ళ పర్మనెంట్ ఎంప్లాయీస్ రావాల్సిన బెనిఫిట్స్ కానీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా, శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ప్లాంట్ నిర్వహణల లోపంతోనే ప్రమాదం జరిగిందన్నారు వైఎస్ జగన్. ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ నిజంగా అన్నిటికన్నా బాధ కలిగిస్తుంది. ఎందుకనంటే ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి చూస్తే ఈ ఘటన ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి దోషము లేదు, ఎంప్లాయీస్ చేసిన తప్పిదం ఎక్కడా లేదు. మరి ఈ ఘటన ఎలా జరిగింది అని అంటే ఈ లిక్విడ్ మెటల్ అనేది ఏదైతే ఉందో అది బకెట్లలో పోసి ట్రాన్స్పోర్ట్ బకెట్లలో పోస్తా ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ మెటల్ అన్నది పొంగి బ్లాస్ట్ అయ్యి. ఒడిశా ప్రభుత్వంపై మంత్రి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. కోటియా గ్రామాలపై సుప్రీంకోర్టులో స్టేటస్కో ఉందని, అయినా ఒడిశా పోలీసులు ఆంధ్ర గిరిజనులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి అరెస్టు జరిగితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఒడిశా పోలీసులు వచ్చి అరెస్టు చేస్తుంటే ఆంధ్ర పోలీసులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరోసారి ఒడిశా పోలీసులు ఆంధ్ర గిరిజనులను అరెస్టు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కోర్టులో స్టేటస్ కోలో ఉంటుండగా ఇక్కడ మన సిఐ గారు ఉన్నారా, కోర్టులో స్టేటస్ కోలో ఉంటుండగా మన జనాలు ఎవరైనా అక్కడికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. మీరు వాళ్ళు ఎలా ఇక్కడ అలౌ చేస్తున్నారు? భారతదేశం అంతా ఒక్కటే, ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చి మన మీటింగ్ షూట్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? మనం ఏమైనా దొంగలమా? మన మీటింగ్ ఎందుకు షూట్ చేస్తున్నారు వాళ్ళు? మన మీటింగ్ దగ్గర పోలీసులు ఎందుకు వస్తున్నారు?
మీరు ఏం చేస్తున్నారు? మీరు అసలు అక్కడికి ఇక్కడికి ఒరిస్సాను, ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఊరుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ మన గవర్నమెంట్ ఉంది, కూటమి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే, కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. మన ముఖ్యమంత్రి గారు, ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతారు, ఈ వివాదం తప్పుతుంది అనుకున్నాను. కానీ మొన్న 2 గిరిజనులను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మన 24 గంటల్లో మా లాయర్ని తీసుకొచ్చాడు. ఆ తలనొప్పి మనకి ఎందుకు అడుగుతున్నాను నేను. ఈసారి ఎవరైనా ఏ గిరిజనుల మీద చేయాల్సినా, ఏ గిరిజనులను అరెస్ట్ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని గట్టిగా చెప్తున్నాను. మీరు ఎవరైనా వెళ్ళారా? వెళ్ళారు ఎప్పుడైనా పోలీసు? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. నెల్లూరు జిల్లా అభివృద్ధి సమీక్ష కోసం వచ్చిన మంత్రులు పొంగూరు నారాయణ, ఇన్ఛార్జి మంత్రి ఎండి ఫరూక్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై కీలక చర్చలు జరిపారు. జిల్లా వ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే ఏకైక అజెండాగా ఈ భేటీలో 3 మంత్రులు సుదీర్ఘంగా ఆలోచనలు పంచుకున్నారు. నియోజకవర్గాల వారీగా క్యాడర్ను ఎలా బలోపేతం చేయాలి, పార్టీ పరంగా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే అంశాలపై ఓ పక్క వ్యూహాన్ని, మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇక 3 కీలక మంత్రులు ఒకే చోట చేరి పార్టీ పటిష్టత కోసం ప్రత్యేకంగా చర్చించడం ఇప్పుడు స్థానిక ఎన్నికల రాజకీయాలపై ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకాకుళం జిల్లా వెంకటరాయునిగూడెంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఇక పీయూసీ చైర్మన్ రవికుమార్, మంత్రి శ్రీనివాస్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 10,45 లక్షలతో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన చేశారు. ఇక సిమెంట్ రోడ్లు, వెల్నెస్ సెంటర్, తాగునీటి సరఫరా యూనిట్లను ప్రారంభించారు. ఇక జిల్లాలో పార్కుల ఏర్పాటుతో వలసలను నివారించవచ్చని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇక యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విఆర్గూడెం కొండ నుంచే 60, 70, 80 సంవత్సరాల క్రితం నుంచి ఒక నానుడి, అంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలని ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం జరుగుతుండేది. అంటే ఇంటికి పునాది వేయాలనంటే ఇక్కడ రాయి ఏ రకంగా వేశారో, ఈ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల రేపు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల జీవితంలో పునాది వేయాలనంటే ఇక్కడికి వస్తున్నటువంటి కంపెనీలు వేయబోతున్నాయనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది కష్టపడేటటువంటి ప్రజానికం. వాళ్ళకి తీసుకొని వచ్చి కంపెనీ పెట్టించే బాధ్యత మేము ప్రభుత్వం తీసుకుంటుందని ఘంటాపదంగా మళ్ళీ తెలియజేసుకుంటున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించండి. పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. హర్మూజ్ సమీపంలో అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనతో అమెరికా ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగింది. అందుకు టెహ్రాన్ కూడా గట్టిగా ప్రతిస్పందించడం, మిడిల్ ఈస్ట్తో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ ఇరాన్లోని జాస్క్, సిరిక్, కేష్మర్ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా యుఎస్ దళాలు దాడులు చేశాయి. ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్పై ఆత్మరక్షణ దాడులు ప్రారంభించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇక ఇరాన్ను హెచ్చరించేందుకు తాము దాడులు చేసినట్లు ట్రంప్ తెలిపారు. తమ హెలికాప్టర్ను కూల్చివేస్తున్న దానికి ఈ దాడులు రియాక్షన్ అని, ఇవి అత్యంత శక్తివంతంగా ఉండాలని అనుకుంటున్నారని అన్నారు. అమెరికా తమ భూభాగంపై దాడులు చేయడంతో ఇరాన్ కూడా కౌంటర్ అటాక్కు దిగింది. గల్ఫ్ ప్రాంతాల్లో అగ్రరాజ్య స్థావరాల లక్ష్యంగా భీకర దాడులు చేస్తుంది. బహ్రెయిన్లోని అమెరికా నావికా ఫ్లీట్తో పాటు జోర్డాన్లోని ఆ దేశానికి చెందిన అల్ అజ్రాక్ వైమానిక స్థావరం లక్ష్యంగా దాడులు చేసింది. కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ఉత్తర ఇరాక్లలో పేలుళ్లు జరిపింది. తమ భూభాగంపై దాడులు ఇలానే కొనసాగితే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది ఇరాన్. ఇక దాడుల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు. ఇక యుఎస్ తమ సహనాన్ని పరీక్షిస్తుందన్నారు. ఇక దాడులు, బెదిరింపులకు తమ సాయుధ దళాలు ఖచ్చితంగా స్పందిస్తాయన్నారు. క్షేమంగా ఉండాలనుకుంటే వెంటనే ఈ ప్రాంతాన్ని వీడాలని యుఎస్ బలగాలు హెచ్చరించారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.